నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అపుస్మా ఆధ్వర్యంలో 10th పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రతిభా అవార్డులు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. పిల్లల చదువుతో పాటు వారికి నడవడికను తల్లిదండ్రులు పరిశీలిస్తుండాలనే సూచన. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఒంగోలు పర్యటన. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనా కోసం కమిషన్ పనిచేస్తుందని వెల్లడి. ఢిల్లీ చేరిన కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో వేర్వేరుగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మకాం. అధిష్టానంతో చర్చలు. విద్యార్థి దశలో 10వ తరగతి చాలా కీలకమైంది. 10వ తరగతి తర్వాత మంచి కోర్సు ఎంపిక చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాల్లో పాఠశాలల వారీగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రతిభా అవార్డులు అందజేశారు. ఎంత ఆస్తి ఉన్నా చదువుతో సమానం కాదని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుతున్నారో మానిటరింగ్ చేస్తూ ఉండాలని అన్నారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోతే విద్యార్థులు దారి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యా ప్రాధాన్యతను గుర్తెరిగిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయనే దానికి నిదర్శనం అని అన్నారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మార్కులేనని గుర్తు చేశారు. డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి 100 మంది విద్యార్థులను 6వ తరగతి ఉచిత విద్యను అందిస్తున్నామని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను స్ఫూర్తిగా తీసుకుని అసోసియేషన్ ద్వారా తొలిసారిగా 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందిస్తున్నట్లు అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు తులసి ప్రసాద్ తెలిపారు. డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది 6వ తరగతిలో చేరే విద్యార్థులకు జూలై 16 నుంచి 18వ తేదీ వరకు స్కూల్ లెవెల్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ తెలిపారు. టాప్ 10 విద్యార్థులను ఒంగోలులో 21వ తేదీ జరిగే ఎంట్రన్స్ పరీక్షకు పంపించాలని కోరారు. పేద టాలెంట్ కలిగిన విద్యార్థులకు 5 ఏళ్లు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తారని తెలిపారు. ఒక్కొక్క విద్యార్థి కోసం డీజీఆర్ ట్రస్ట్ ద్వారా దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని, ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగారి వెంకట్రావు, వడా చైర్మన్ షేక్ రియాజ్, అపుస్మా జిల్లా గౌరవాధ్యక్షుడు బొడ్డు హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు కొల్లా మాధవరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు, కోశాధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అసోసియేషన్ ఉందో వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుకి సభాధ్యక్షులు మాధవరావు గారు, మన జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు తులసి విష్ణుప్రసాద్ గారు, అదేవిధంగా పీడీసీ బ్యాంక్ చైర్మన్ మన సీతారామయ్య గారు, రమణారెడ్డి గారు, కొల్లూరి శ్రీనివాసరావు గారు, వేవి సుబ్బారావు గారు, హనుమంతరావు గారు, చంద్రరాజు రాంబాబు గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, బండారు మదన్ గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా ఎవరైతే ఈరోజు దగ్గర 81 స్కూల్స్ ఫస్ట్ వచ్చారో 10th క్లాస్లో ఆ పిల్లలు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, మిగతా స్కూల్స్ వాళ్ళ కరస్పాండెంట్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని
మన వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే 10th క్లాస్లో ఫస్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఒక మొమెంటో, వాళ్ళకి భవిష్యత్తు అనేది గుర్తు చేసే విధంగా చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. 10th క్లాస్ దాకా పేరెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. స్కూల్స్ లాగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఈరోజు ఈ సంవత్సరం వచ్చిందంటే దాన్ని ఆయన చూపించిన చొరవ అని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి వాళ్ళను కూడా అందరూ కూడా సన్మానించడం, ఎవరికైతే మెరిట్స్ వచ్చి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా గౌరవించడం ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి దానికి కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇక్కడ కూడా 21 స్కూల్స్ మీ అందరినీ కూడా పిలిచి దగ్గర 6 నియోజకవర్గాలు ఎవరైతే స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరినీ కూడా ఈరోజు పిలిచి సన్మానిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా నేను ఒకటే చెప్పేది, ఈరోజు ఉండే పరిస్థితుల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని 66 రాష్ట్రాలు కలిసి నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ అనే ఒక అలయన్స్ ఉంది. దానికి నేను మొన్న 16వ తేదీన హిమాచల్ ప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో సెక్రటరీగా ఎంపిక అవ్వడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో 29 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగిందని తెలియజేస్తే వాళ్ళంతా ఆశ్చర్యపోవడం జరిగింది. నేను ఈ సభాముఖంగా ఈ తల్లిదండ్రుల ముందు, ఈ విద్యార్థుల ముందు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనార్దన్ గారు. ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎప్పుడు కూడా ప్రైవేటు పాఠశాలలు లేదా కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే ప్రకటన చేసుకునే దాన్ని మరి నారా లోకేష్ గారు వారి నాయకత్వంలో వినూత్నంగా మరి వారి రాష్ట్ర పాఠశాలల నుంచి, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థుల్ని అక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే మీకు అందరికీ తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో మీరు ఈ రోజున తరగతి గదుల్లో నేర్చుకుంటున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మారిపోతాయో, మీ వర్క్ ప్లేస్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా మారిపోతాయో కూడా మనం చెప్పలేని పరిస్థితి. పవిత్ర గోదావరిలో కాలుష్య నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తూర్పుగోదావరి జిల్లాలో 2వ రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తూ ఉండడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని, ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు పవన్ ఇప్పటికే ప్రకటించారు. డిప్యూటీ సీఎం వెంట మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. 1 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత శాండ్ సోల్లో వాట్ ఇస్ ద గ్రౌండ్ సీపేజ్? మనం ఒక ఎఫ్లూయెంట్ ప్లాంట్ ఎఫ్లూయెంట్స్ వదలాలి అంటే what is the norm of this? There should be a concrete structure, yes or no? Note that point, mother. ఇక్కడ 70-80 ఉంది. సపోజ్ మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి 28 అయితే ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ చేయండి. మేడం ఇట్ రండి ప్లీజ్, యూ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సార్ మీరు కూడా ఉండండి. శ్రవణంజీ మేడం మీకు బీ హియర్. ద బేసిక్ నామ్ హ్యాస్ బీన్ వైలేటెడ్ according to the basic norms. No, you don't have to worry about it. Has it been violated, yes or no? Okay. You don't have to worry about thing. We are not anybody. At least we should know, no? Like at least okay, మనం వదిలేసాం అనుకుని at least people should understand కదా. మీకు తెలుసు ఏలూరులో 1 పాండమిక్ ఏదో ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ వచ్చింది. ఇలా జస్ట్ ఇలా పండగలు కలిసిపోయి ఆ నీళ్ళు తాగి చచ్చిపోయారు. నేను అంటుంది ఏంటంటే నేను అనేది ఐఎమ్ నాట్ హోల్, ఇట్ హాస్ బికమ్ ఎ నామ్. మరి కాస్ట్ ఎఫెక్టివ్ కదా ఇవన్నీ అవుతుందంటే ఈవెన్చువల్లీ సంథింగ్ గోస్ రాంగ్. మిగతా వాళ్ళు ఎవరైనా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అయితే ఇంత ఇష్యూ ఉండదు. నీకు భయపడాల్సింది ఏం లేదు. ఇఫ్ సంథింగ్ హ్యాస్ బీన్ నాట్ డన్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్, అలా కాకుండా వదిలేస్తే ఏమైపోద్దంటే ఇది ఇఫ్ యూ పొలిటికల్ గ్రూప్స్ ఇట్ బికమ్స్ అన్ అడ్జస్ట్మెంట్ విచ్ ఐ డోంట్ లైక్. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉందా లేదా, మేము చేయలేకపోతున్నాం వదిలేస్తున్నాం, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఐ డోంట్ హ్యావ్ అది కూర్చోబెట్టి దట్ విల్ డిస్కస్ ఇన్ క్యాబినెట్. అది మేము క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం. మేము దాన్ని వీళ్ళు లీవ్ టు ద అసెంబ్లీలో అవసరమైతే మాట్లాడతాం. లేదు వీళ్ళకి ఏదైనా మాకు ఇంత ఖర్చు అయిపోతుంది కాబట్టి లేదు మా దీని మీద సుంకం తగ్గించాలంటే మేబీ విల్ ట్రై టు డూ సంథింగ్. మీరు గ్రౌండ్లోకి సింక్ అయిపోయే కొద్దీ అంటే ఎందుకు పుష్కరాలకి ఇవన్నీ మాట్లాడుతున్నాడు? ఫంక్షనల్ ఎస్టీపీ కానప్పుడు వీఆర్ పుట్టింగ్ పీపుల్స్ లైఫ్ ఇన్ జెపడీ. మీరు అలా కాదు, మీరు యాజ్ ఐ సెడ్ as పార్ట్ ఆఫ్ ద టాస్క్ టీమ్
ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్యస్థానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేస్తే కూడా ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు చెప్పాలి, అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున్న మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటారు మెయింటెనెన్స్కి. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే, పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్లో పెట్టుబడులు లేవా? పెట్టుబడులు ఎందుకు అవుతాయి? ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిగ్గర్ డ్యామేజ్ కదా. మీరు ఉద్యోగాలు ఉపాధి పోతే పోద్ది. వాళ్ళు మీరందరూ మత్స్యకారులు అండి. మీరు ఎంతమంది మత్స్యకారులు? మీరు ఇక్కడ ఇప్పుడు నీళ్ళు తాగుతారు, మీరు తెలుసు, ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా. అది ఇంతమందికి ఒక ట్యాక్స్ కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ మాట్లాడుతుంది కదా, ట్యాక్స్ ఎందుకు కట్టరు మరి? ఓకే, హీ సెడ్ హీస్ మెయింటైనింగ్ గ్లోబల్ స్టాండర్డ్స్. వాట్ ఇస్ ద గ్లోబల్ స్టాండర్డ్స్? గొడవ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ద క్వశ్చన్ వోంట్ బి డైరెక్టెడ్ టు ఆనరబుల్ సీఎం. ఓకే, the question won't be addressed to anybody else. It will be concerned only to environment minister, not to our principal secretary also. ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి. then I'll speak to them, then it will become a public approach. అంటే ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థం ఏంటంటే ఓకే దిస్ ఇస్ ద ఇష్యూ, వాళ్ళు ఏం చెప్పాలి, మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి, దెన్ ఇట్ విల్ బి అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మాకు డబ్బులు మాకు సరిపోవట్లేదంటే దెన్ విల్ సీ సంథింగ్, సమ్ కైండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్గానో వాట్ ఎవర్ ద ఐ డోంట్ నో వాట్ ఆర్ ద పొలిటికల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడీ. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియమితులైన తరువాత జరిగే తొలి మహానాడును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మహానాడు వివరాలను మీడియాకు తెలిపారు. మహిళల్ని రాజకీయంగా మరింత ప్రోత్సహించేందుకు ఈసారి స్త్రీశక్తి నినాదంతో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళాభివృద్ధి కోసం ఇంకా ఏమేమి చేయాలనే దానిపై మహానాడులో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని రవికుమార్ తెలిపారు. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి మహానాడు అనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలియదు కాదు, పార్టీ అధికారంలో లేనప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేసి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొని పాదయాత్ర చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇవాళ లోకేష్ గారు మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రేపు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఫస్ట్ నెల్లూరులో చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అనుకున్నాం. మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడున్న దేశ పరిస్థితుల్లో ఆ విధంగా కాకుండా పార్టీ ఆఫీస్ నుంచి మహానాడు జరుపుకుంటూ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా క్లస్టర్ల వారీగా మహానాడు జరపాలనేది తీర్మానం చేసుకోవడం జరిగిందనమాట. చాలా పెద్ద ఎత్తున రేపు ఎల్లుండి చాలా పెద్ద ఎత్తున ఈ మహానాడు కార్యక్రమం కాన్స్టిట్యున్సీలో జరుపుకుంటాం. మేమందరం కూడా పాల్గొంటాము. చాలా పెద్ద ఎత్తున యువత, మహిళలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దీంట్లో భాగంగానే ఇప్పుడు రేపటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ పోలిట్ బ్యూరో సభ్యులు ఎప్పుడు లేని విధంగా పోలిట్ బ్యూరోని కూడా చాలా పెద్ద సైజులో తీసుకొని మండల స్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళని కూడా దేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా వాళ్ళందరినీ కూడా పోలిట్ బ్యూరోకి తీసుకున్న సంఘటన తెలుగుదేశం పార్టీ ఒక్కటే సాధ్యమైంది అనమాట. ఏ పార్టీలో కూడా అది సాధ్యం కాదు. అలాంటి గ్రౌండ్ లెవెల్ పార్టీ తెలుగుదేశం పార్టీ. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తనదైన శైలిలో పాలన సాగిస్తూ సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న ఒక కఠిన నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన 3 IPS అధికారులపై సీఎం వేటు వేశారు. 10 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించే క్రమంలో అధికారులు ప్రదర్శించిన అనుచిత ప్రవర్తనే ఇందుకు కారణమైంది. కోయంబత్తూరు జిల్లాలో 10 ఏళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆ పాపను అపహరించి నిందితులు చేసిన క్రూరత్వంపై సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించడంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను వెల్లడించడానికి ఒక మహిళ ఐజీతో సహా మరో 2 IPS అధికారులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం పెను వివాదానికి దారితీసింది. సమావేశం ప్రారంభానికి ముందు ఆ 3 అధికారులు ఆ గంభీరమైన పరిస్థితిని మర్చిపోయి ఒకరితో ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా సదరు మహిళా అధికారి తోటి అధికారులతో సరదాగా ముచ్చటించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
రాజ్యాంగ నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనా వేయడం కోసం డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తుందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా కలెక్టర్ రాజబాబుతో కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి యూనిట్కు సంబంధించిన బీసీ జనాభా శాతం రిజర్వేషన్ పరిమితులపై కమిషన్ సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుందని రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. అందులో భాగంగా ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఈ సమాచారం ఎంతో కీలకమని తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో బీసీ కులాలకు సంబంధించి సేకరించే డేటా మ్యాపింగ్ పక్కాగా జరగాలని, తారతమ్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ ఆదేశించారు. అసలు పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేస్తూ సెన్సెక్స్ ప్రక్రియలో కూడా బీసీ కులాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డుల ద్వారా జరిగే సర్వే ప్రక్రియలను పూర్తిగా పరిశీలిస్తూ సంబంధిత సమాచారాన్ని పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ విభాగాలు సరిచూసుకోవాలని చెప్పారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు కేటాయించిన సీట్లు, మొత్తం సీట్లలో వారి ప్రాధాన్యం, నిష్పత్తి వివరాలు సేకరించి కమిషన్కు అందజేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి నిర్వహించడం రాష్ట్రానికి అత్యంత కీలకమని అన్నారు. 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల విడుదలకు ఎన్నికలు తప్పనిసరి అన్నారు. జనాభా వివరాలు, ఓటర్ల సంఖ్య, బీసీ ఓటర్ల నిష్పత్తి వంటి అంశాలను పరిశీలిస్తూ సంబంధిత వివరాలను క్రాస్ చెక్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు. కుల సంఘాల ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న సమస్యలను విని వాటిలో కమిషన్ పరిధిలో ఉన్న అంశాలను నమోదు చేసి పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ వారీగా సీట్ల సంఖ్య, అందులో గత ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం, సీట్ల వివరాలను సంబంధిత అధికారులు కమిషన్కు తెలియజేశారు. అనంతరం ప్రజల నుంచి, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి చైర్మన్ వినతులు సేకరించడంతో పాటు వారి అభిప్రాయాలు, సమస్యలను నమోదు చేసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. డెడికేటెడ్ కమిషన్ సెక్రటరీ డి చంద్రశేఖరరాజు, జడ్పీసీఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణనాయక్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, సిపిఓ శ్రీనివాసురెడ్డి, ఉమ్మడి జిల్లాలకు చెందిన మున్సిపల్ కమిషనర్లు, డిఎల్డిఓలు, జిఎస్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఎంత శాతం ఉండాలి, దాని గురించి కమిషన్. దీనికి భాగంగా ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే బ్యాక్వర్డ్ క్లాసెస్కి పాపులేషన్ ఎంత ఉంది అది లెక్క పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం మీరు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేస్తున్నారు అంటే షెడ్యూల్ కాస్ట్ కోసం సెన్సస్లో కూడా జనాభా లెక్క చేసే ఉంటారు. రైట్ ఫ్రమ్ బిగినింగ్ ప్రతిసారి అట్లీస్ట్ దెర్ ఇస్ సమ్ పార్ట్ ఇన్ సెన్సస్. Right from 1931 it is started, but scheduled castes are covered after independence also for their population. But for backward classes we have to do empirical survey. Honorable Supreme Court order ప్రకారంగా ఈ కమిషన్ వర్క్ అంటే ట్రిపుల్ టెస్ట్ పెట్టారు. ఫస్ట్ టెస్ట్ ఇస్ దేర్ షుడ్ బి ఏ డెడికేటెడ్ కమిషన్. ఆ కమిషన్ వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో యూనిట్ బై యూనిట్ అండ్ ఎంపిరికల్ స్టడీ ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్ పాపులేషన్ ఎంత ఉంది అది అసెస్మెంట్ చూడాలి. Now, as part of that empirical survey, empirical study, unified family survey can be one. So, a family survey when we talk to you, please tell me in the district. లేకపోతే గవర్నమెంట్ ద్వారా ఏ విధంగా గైడ్ లైన్స్ ట్యాక్స్ గురించి, ఈఎఫ్డి గురించి, లేకపోతే ఇంకో వేరే విధంగా సహాయం ఏ విధంగా చేస్తే వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది అది ఆలోచన మనకి ఉండాలి. మీ కార్పొరేషన్ కానీ, మీ మండల్ కానీ, మీ ఎక్కడన్నా when we plan some schemes, we have to keep these things in mind. And different communities have different identity. That identity is not recent. We should not demean anyone. But while ethnicity, while traditional occupation, while identity could have preserved society ke mukhya. So I think that is also something which we have to keep in mind. అందుకని ఇప్పుడు వీళ్ళందరితో టైం ఇచ్చి వాళ్ళు మాట పెడితే ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ గుడ్ లెర్నింగ్. We pick up lots of ideas, we pick up lot of knowledge. కొంతమంది చూడండి ఎప్పుడు 100 years హిస్టరీ చెప్తున్నారు, ఎప్పుడు ఏ కమిషన్ సెట్ మోర్ దెన్ 100 years, 1870-50 నుంచి. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం మళ్లీ ఢిల్లీకి చేరింది. సీఎం సిద్ధరామయ్య, కేసీసీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో వేరువేరుగా తమ సహచర ఎమ్మెల్యేలతో హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ నుర్జేవాలా, అభిషేక్ సింఘ్వి తదితర నాయకులతో సమావేశమయ్యారు. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయంలో రాజీ ప్రతిపాదనగా తొలుత 2 ఏళ్లు సిద్ధరామయ్య, తర్వాత 2 ఏళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 3 ఏళ్లు గడిచినా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటం డీకే శివకుమార్ వర్గానికి అసంతృప్తిగా ఉంది. కొద్ది నెలల కిందట ఇదే ప్రతిపాదనపై ఢిల్లీలో ఎడతెగని చర్చలు కొనసాగి తాత్కాలికంగా సిద్ధరామయ్యను కొనసాగించే విధంగా నిర్ణయించి డీకే శివకుమార్కు నచ్చచెప్పారు. డీకే శివకుమార్ కూడా హుందాగా పార్టీ నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మంత్రివర్గంలో కొంతమంది పనితీరు బాగాలేదని, వారి స్థానంలో సామాజిక వర్గ సమతుల్యతను పాటిస్తూ మంత్రివర్గాన్ని పునర్నిర్మించాలని సీఎం సిద్ధరామయ్య అధిష్టానం ముందు ప్రతిపాదించారు. దీంతో డీకే శివకుమార్ తనకు ఇచ్చిన హామీని అధిష్టానం ముందు ఉంచారు. ఇదిలా ఉండగా ఒకవేళ సిద్ధరామయ్యకు పదవి మార్పు ఉంటే షెడ్యూల్ కులానికి చెందిన సీఎంను నియమించాలని సిద్ధరామయ్య వర్గం తాజా ప్రతిపాదనను తెచ్చి మాజీ కేసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ను తెర మీదకు తీసుకొచ్చింది. ఒక దశలో ఈ వివాదం సమస్య పోవాలంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును పరిశీలించాలని కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి విన్నవించినట్టు తెలుస్తుంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉన్నారని, ఈ వివాదాన్ని జాగ్రత్తగా సున్నితంగా పరిష్కరించలేకపోతే ఒకప్పటి కాంగ్రెస్ నేతలైన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిలా డీకే శివకుమార్ను కూడా కోల్పోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని, అధిష్టానంపై ప్రత్యేకించి గాంధీ కుటుంబంపై శివకుమార్కు అచంచలమైన విశ్వాసం, నమ్మకం ఉన్నందున అలాంటి పరిస్థితులు ఎదురు కావని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా బలహీన వర్గాల నాయకుడిగా పేరు ప్రతిష్టలున్న సిద్ధరామయ్యను కార్యకర్తల్లో ఎంతో అభిమానం సంపాదించుకున్న ట్రబుల్ షూటర్గా పేరుండి గడిచిన తెలంగాణ, కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను బ్యాలెన్స్ చేసి కర్ణాటకలో స్థిరమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనసాగించేలా అధిష్టానం తూచి నిర్ణయించబోతుందని ఢిల్లీ వర్గాల సమాచారం. సంతనూతలపాడు నియోజకవర్గంలో 11 క్లస్టర్లలో జరిగే మహానాడు కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మహానాడు నియోజకవర్గ పరిశీలకులు మన్నెం శివ నాగమల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో వర్చువల్గా నిర్వహించే మహానాడును క్లస్టర్ వారీగా నిర్వహించవలసిన సమావేశాలపై మంగమూరు రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు మహానాడు అనేది ఒక పెద్ద పండుగని, దీనిని ఈసారి దేశంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో క్లస్టర్ స్థాయిలో ప్రజల మధ్యనే మహానాడు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉందని అన్నారు. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఎన్టీ రామారావు గారి బర్త్డే, ఇవన్నీ ఒక పండగ వాతావరణంతో చేస్తూ ఉన్నాం. మన కాన్స్టిట్యున్సీలో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో ఈరోజు బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేసి ప్రజల్లో చాలా ఉత్సాహంగా, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ మహానాడు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అందరికీ భోజనాలు, అన్ని అరేంజ్మెంట్స్ ఇంటర్నెట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మహానాడు ఊర్లలో జరుపుకుంటున్నాం. ఇంతకుముందు మహానాడు ఎక్కడో ఒక దగ్గర జరుపుకునే వాళ్ళం. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఊర్లలోనే మనం జరుపుకుంటాం, అంటే మన మండలంలో మనం అందుకని మన తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు ఇది ఒక ప్రత్యేకమైన ఛాన్స్ మహానాడులో దగ్గర ఉండి పార్టిసిపేట్ చేయడానికి. ఇది సద్వినియోగం చేసుకొని ఈ మహానాడు మన కార్యకర్తలు అందరినీ బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, సంతోషమైన వాతావరణంలో, పండగ వాతావరణంలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. 30 ఏళ్ళు వామపక్షాల హయాంలోనూ 15 సంవత్సరాలు మమతా బెనర్జీ హయాంలోనూ రాజకీయ నేతల అండదండలతో రాక్షసులుగా చెలరేగిన గూండాలకు సీఎం సువేందు అధికారి మార్క్ ట్రీట్మెంట్ బెంగాల్లో కొనసాగుతోంది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరున్న అజయ్ పాల్ శర్మను యూపీ నుండి ప్రత్యేక డిప్యుటేషన్పై పశ్చిమ బెంగాల్కు తెచ్చిన తరువాత నేరస్తుల పట్ల పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. అక్రమ వలసదారుల మీద, ఆక్రమణదారుల మీద ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలపైన బుల్డోజర్తో చర్యలు చేపట్టగా తాజాగా హౌరాలో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారుడైన గ్యాంగ్స్టర్ ఆకాష్ సింగ్కు తెలుగు సినిమా అంకుశం స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆకాష్ సింగ్ 2021లో పోలీసులపై ఘోరంగా
కాల్పులకు తెగబడ్డాడు. పలు హత్య, దోపిడీ, దాడుల కేసుల్లో ఆకాష్ సింగ్ నిందితుడిగా ఉన్నాడు. టీఎంసీ హయాంలో ఇతని పట్ల పోలీసులు ఉదాసీన వైఖరి అవలంబించడంతో అధికార అండతో చెలరిగిపోయాడు. సీనియర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ పర్యవేక్షణలో ఆకాష్ సింగ్పై ఉన్న కేసుల రీకన్స్ట్రక్షన్ కోసం బెంగాల్ పోలీసులు హౌరాలోని అతని నివాసంలో అదుపులోనికి తీసుకుని డ్రాయర్, బనియన్ మీద హౌరా వీధుల్లో తిప్పారు. రౌడీలకు, గుండాలకు బెంగాల్ పోలీస్ సింహస్వప్నంగా మారిందన్న సంకేతాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో భారీగా హల్చల్ చేస్తుంది. ఈ చర్యలు తృణమూల్ అండతో చెలరేగిన రౌడీలు, గుండాలు, ముఠా నాయకులకు వెన్నులో వణుకు పుట్టిస్తుండగా సామాన్య ప్రజలు, వ్యాపారులు సీఎం సువేందు అధికారిని అభినందిస్తున్నారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సభ్యులు పాల్గొని నిరసన తెలిపారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో గోవధను అరికట్టాలని అబ్దుల్ సత్తార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గోమాతకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి బక్రీద్ పండుగను జరుపుకోవాలని కోరారు. అక్రమ గో రవాణా పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. ఎవరు గోవధ చేయకూడదు అని ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ ఆధ్యాత్మిక నాయకులు అలాగే ముస్లిం మత పండితులందరూ కూడా ముక్తకంఠంతో ముస్లిం సోదరులారా, దయచేసి గోవులను వధించకండి, గోవధ నిషేధించండి. దానికి చాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. మీరు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళండి. అలాగే హిందువుల మనోభావాలను గౌరవించండి అని సెలవివ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ముస్లింలు కూడా మేము తెలియజేసుకుంటున్నాము, విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దయచేసి మీరు గోవులను కొనకండి, గోవులను కుర్బానీ చేయకండి, గోవులను చంపకండి. అలాగే సోదరులారా, ఈ బక్రీద్ అనేది అంతర్జాతీయ పండుగ. ప్రపంచంలో అన్ని చోట్ల బక్రీద్ జరుగుతుంది. బక్రీద్ అంటేనే పశువుల పండుగ. రానున్న వర్షాకాలంలో పూర్తి స్థాయిలో చెరువులను నింపాలనే లక్ష్యంతో జలధార, జలహారతి కార్యక్రమంలో పనులు చేపడుతున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు జలహారతి కార్యక్రమంపై డ్వామా కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. వర్షాకాలానికి ముందు తరువాత నీటి మట్టాలను కొలవడానికి చెరువుల సమీపంలో అబ్జర్వేషన్ బోర్వెల్స్లో నీటి మట్టాలను గుర్తించడంపై శిక్షణ ఇచ్చారు. జలధార, జలహారతిలో చెరువుల్లో పూడిక తీసి నీటి సామర్థ్యం పెంచే పనులతో పాటు చెరువులకు నీరు చేరే సప్లై ఛానల్స్, వాగుల మరమ్మతులు చేయడంతో పాటు భూగర్భ జలమట్టంతో పాటు భూసారం పెంచే కార్యక్రమాలు చేపట్టినట్లు పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. వర్షాకాలానికి ముందు తరువాత నీటి లభ్యత తేడాలను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. గ్రౌండ్ వాటర్ డీడీ శ్రీనివాసరావు, డ్వామా క్వాలిటీ కంట్రోల్ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా అల్టిమేట్గా దీనివల్ల ఆ ట్యాంక్ నుంచి బెనిఫిట్ జరిగింది, లేదా ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ తగ్గింది, లేదా ఆ ఏరియాలో సాయిల్ మాయిశ్చర్ తగ్గింది. అది మన అల్టిమేట్ ఇది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఇద్దరు పిలిచా మాట్లాడి డీసిలింగ్ వర్క్స్ చేస్తున్నాం. అంటే వచ్చే చెరువుకు తీసుకుని వాటర్ తీసుకొచ్చేటటువంటి వాగులు, కాలువలు ఇవన్నీ కూడా మనం శుభ్రం చేస్తున్నాం. రేపు వర్షాకాలంలో జలధార, జలహారతి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో మీ అందరికీ కూడా తెలుసు. ఏంటి? వర్షాకాలంలో చెరువులన్నింటినీ కూడా
నింపడం అనేది మెయిన్ అజెండా. సో దాన్ని లక్ష్యంగా మనం వర్క్ చేస్తున్నాం. ఈ క్రమంలో ఆ చెరువుకు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రతి కాలంని, ఫీడర్ ఛానల్ని, లేదా బాబుని, లేదా కాలంని అన్నింటినీ కూడా మనం శుభ్రం చేసి నీళ్లు వర్షం పడ్డప్పుడు వాటర్ చెరువులోకి వెళ్ళేటట్టు చూడడం అనేది మన ముఖ్య లక్ష్యం. అలాగే చెరువుల్లో డీసిల్టింగ్ చేయడం, అంటే వాటి యొక్క సామర్థ్యం, చెరువు సామర్థ్యాన్ని, వాటర్ స్టోరేజ్ కెపాసిటీని పెంచడం ఇంకొక ముఖ్యమైనటువంటి ఆబ్జెక్ట్. సో అల్టిమేట్గా ఏంటంటే చెరువులు నింపడం అనేది మెయిన్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం చేసిన పని వల్ల చెరువుల్లో నీరు రావడం వల్ల, అది ఆ సర్ఫేస్ వాటర్ పెంచుకోవడం వల్ల మనకు ఆయకట్టు పెరుగుతుంది, రైతులకి పొలాలకి నీళ్ళు వస్తాయి. అంతేకాకుండా ఆ సరౌండింగ్లో ఉండేటటువంటి బోర్వెల్స్ కూడా గ్రౌండ్ వాటర్ పెరగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ 3 లక్ష్యాలు నేను మీకు కాన్ఫరెన్స్లో కూడా ఒక 2-3 డేస్ క్రితం చెప్పాను. 3 అంశాలు, 3 రకాలైనటువంటి అవుట్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జలధార, జలధార ద్వారా. ఒకటి సర్ఫేస్ వాటర్ పెంచడం, 2 గ్రౌండ్ వాటర్ పెంపొందించడం, 3 సాయిల్ మాయిశ్చర్. ఆటోమేటిక్గా సాయిల్ మాయిశ్చర్ కూడా, వాటర్ అందుబాటులో సాయిల్ మాయిశ్చర్ కూడా పెరుగుతుంది. సో ఈ 3 అంశాలు సాధన కోసం మనం ఈ జలధార, జలహారతి చేస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ 3 అంశాలు? సర్ఫేస్ వాటర్ ఎలా ఉంది, గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఎలా ఉంది? మనం పనిచేసిన తర్వాత, రేపు వర్షాలు వచ్చిన తర్వాత సర్ఫేస్ వాటర్ ఎలా ఉంది, గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఎలా ఉంది, ఈ 2 కూడా క్యాలిక్యులేట్ చేసి ప్రతి జిల్లాకు సంబంధించి, ప్రతి ట్యాంక్కి సంబంధించి డేటా క్యాలిక్యులేట్ చేసి బిఫోర్ ఆఫ్టర్ ఈ 3 పారామీటర్స్ ఎలా ఉన్నాయని పరిశీలించి ప్రతి జిల్లాకు కూడా స్టేట్ నుంచి ఎవరు బాగా పనిచేశారు, ఎవరు బాగా చేయలేదు ర్యాంకింగ్ ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు చాలామంది మార్కప్ కూర్చున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అపుస్మా ఆధ్వర్యంలో 10th పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రతిభా అవార్డులు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. పిల్లల చదువుతో పాటు వారికి నడవడికను తల్లిదండ్రులు పరిశీలిస్తుండాలనే సూచన. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఒంగోలు పర్యటన. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనా కోసం కమిషన్ పనిచేస్తుందని వెల్లడి. ఢిల్లీ చేరిన కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ. ఎమ్మెల్యేలతో ఢిల్లీలో వేరువేరుగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మకాం. అధిష్టానంతో చర్చలు. డి న్యూస్లో నేటి మాట. కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతున్నాం, కొన్ని నిజాలు నమ్మటానికి ఆలోచిస్తాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.